కాకినాడ సెజ్ భూములను వైసీపీ రాబందులు పీక్కుతిన్నాయి. వైఎస్ఆర్ హయాంలో మొదలైన జే గ్యాంగ్ భూతందా 2 దశాబ్దాల పాటు యథేచ్ఛగా సాగింది. జగన్ మాయతో సెజ్ భూములను అప్పనంగా అరబిందోకు అప్పజెప్పేశారు. కన్నబాబు కమిటీ పేరిట బురిడి కొట్టించి దాడిశెట్టి రాజా ఆయన అనుచరగణం రైతుల భూములు లాక్కున్నారు. అడ్డగోలుగా సాగిన జగన్ ముఠా ఆగడాలు, రైతుల ఆక్రోశంపై ఈటీవీ ఈనాడు క్షేత్రస్థాయి పరిశోధన చేశాయి. బులుగు బ్యాచ్ దోపిడీ, దగాపడిన రైతుల సమగ్ర వివరాలను ఆధార సహితంగా ప్రజల ముందుంచుతున్నాయి. కాకినాడ నుంచి ఉప్పాడ మీదుగా తుని వెళ్లే మార్గంలో కాకినాడకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశం ఇది. తూర్పున ఉంది బంగాళాఖాతం, దానికి ఎదురుగా ఉంది కాకినాడ సెజ్ ప్రదేశం. ఈ రోడ్డులో ఇక్కడ నుంచి మరో 20 కిలోమీటర్ల దూరం సముద్రానికి చేరువుగా కాకినాడ సెజ్ భూములు విస్తరించి ఉంటాయి. దీనిని బట్టి ఈ భూములు ఎంత విలువైనవో అర్థమవుతుంది. సుమారు 19 సంవత్సరాల కిందట అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాకినాడ ప్రాంతంలో ఓఎన్జీసీ ప్రాజెక్టులు పెట్టిస్తామని రైతుల నుంచి ఈ భూములు లాగేసింది. తదుపరి వైఎస్ జగన్ హయాంలో మరిన్ని దారుణాలు జరిగాయి. సెజ్ కంపెనీ ఆయనకు అత్యంత కావలసిన విజయసాయిరెడ్డి బంధువులపురం అయింది. కాకినాడ నుంచి ఉప్పాడ మీదుగా తుని వెళ్లే మార్గంలో సముద్ర తీరానికి చేరువగా సెజ్ భూములుంటాయి. ఇందులో కొన్ని గ్రామాలు పిఠాపురం, మరికొన్ని తుని నియోజకవర్గాల పరిధిలోకొస్తాయి. సెజ్ కోసం 8,000 ఎకరాలకు పైగా భూమి సేకరించాలని 2005లో వైఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ నోటీసులు ఇచ్చింది. అలా నోటీసులు అందిన రైతుల్లో 2180.69 ఎకరాలిచ్చేందుకు భూ యజమానులు ససేమిరా అన్నారు. ఆ భూమి తమ సొంతమంటూ 19 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. 2019 మార్చిలో ప్రతిపక్ష నేతగా పిఠాపురంలో ప్రచారానికొచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకొచ్చిన 3 నెలల్లోనే న్యాయం చేస్తామని మాటిచ్చారు. అధికారంలోకొచ్చిన 8 మాసాల తర్వాత 2020 జనవరిలో అప్పటి మంత్రి కె కన్నబాబు చైర్మన్ గా 4 అధికారులు సెజ్ కంపెనీ ప్రతినిధి సభ్యులుగా కమిటీ వేశారు. ఆ భూములపై అధ్యయనం చేసిన కన్నబాబు కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. సెజ్ లో 2180 ఎకరాల భూములను యథాతథంగా లేదా ప్రత్యామ్నాయ భూములు రైతులకివ్వాలని ప్రభుత్వానికి సూచించింది. పైపైన చూస్తే అంతా బాగానే ఉంది కదా అనిపిస్తుంది. కానీ నివేదికను లోతుగా పరిశీలిస్తే ఆత్మీయ కంపెనీ అరబిందో సమస్యలు తీర్చేందుకు జగన్ ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా పావులు కదిపిందో అర్థమవుతుంది. ఎందుకంటే సెజ్ భూములు ఒకే చోట కాకుండా అక్కడక్కడ విడివిడిగా ఉంటాయి. వాటన్నింటికీ ఒక హద్దు ఏర్పాటు చేసి దాదాపు 6,000 ఎకరాలు కంపెనీకి అప్పజెప్పాలన్న కుతంత్రం కమిటీ సిఫారసుల్లో దాగి ఉంది. సెజ్ సరిహద్దు లోపల భూములుంటే వాటిని కంపెనీకి అప్పగించి మరో చోట రైతులకు స్థలం ఇవ్వాలని కమిటీ సూచించింది. సెజ్ సరిహద్దుకు దూరంగా ఉన్న వారికి మాత్రమే సొంత భూములు తిరిగిచ్చేలా ఈ సిఫార్సులున్నాయి. కన్నబాబు కమిటీ సిఫార్సుల అమలుకు 2021 మార్చిలో జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 12 జారీ చేసింది. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉత్తర్వులు ఎలా అమలు చేసిందో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అనేక దారుణాలు బయటపడ్డాయి. ఆ 3 ఏళ్లలో కేవలం 187.55 ఎకరాల భూమిని మాత్రమే రైతులకు తిరిగిచ్చింది. మరో 492 ఎకరాలను ప్రత్యామ్నాయ భూమిగా మరికొందరికి అందజేసింది. దాదాపు 1,200 ఎకరాలు మాత్రం ఇప్పటికీ రైతులకి ఇవ్వలేదు. భూములు తిరిగిచ్చే క్రమంలో దాడిశెట్టి రాజా అండ్ కో దోపిడీ పర్వం ఏ స్థాయిలో సాగిందో ఈటీవీ ఈనాడు పరిశీలనలో బయటపడింది. 2022 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకు మంత్రిగా ఉన్న రాజా జీవో నెంబర్ 12ను కల్పతరువుగా మార్చుకున్నారు. రాజాతో పాటు ఆయన మామ దేవవరపు సూర్యచక్రం, వైసీపీ నాయకుడు గంగాధర్రావు కారు చౌకగా రైతుల భూములు కొట్టేశారు. పిఠాపురం, తుని ప్రాంతాలకు సంబంధించిన 2 ముఖ్య నేతలే 70కి పైగా ఎకరాలను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వీటిలో ఎక్కువ భాగం బినామీ పేర్లతో సేకరించారు. సెజ్ కంపెనీ నుంచి రైతుల పేరిట రిజిస్టర్ అయిన 1-2 గంటల వ్యవధిలోనే తమ పేరిట బదిలీ చేయించుకున్నారు. ఏవీ నగరం గ్రామంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరం 9 లక్షలుగా ఉంది. కానీ వాస్తవంగా అక్కడ ఎకరం 15 లక్షల నుంచి 70 లక్షలు పలుకుతోంది. రోడ్డు పక్కనున్న భూముల కోసమైతే 1 కోటి వరకు పెడుతున్న వారున్నారు. కానీ మార్కెట్ ధరను బూచిగా చూపించి దాడిశెట్టి రాజా అగ్గువగా భూములు కొట్టేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. కొత్తపల్లి మండలంలో పిఠాపురం వైసీపీ ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో సెజ్ భూములు లాక్కున్నట్లు తెలిసింది. అప్పుడు ఈ ప్రాంతంలో హవా సాగించిన ముఖ్య నాయకుడే 40 ఎకరాలకు పైగా విలువైన భూములను సొంతం చేసుకున్నట్టు తెలిసింది. 2022 జూలై, అక్టోబర్, నవంబర్లో సాగిన ఈ దందాకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను ఈటీవీ ఈనాడు సేకరించాయి.
రైతులకు రిజిస్ట్రేషన్ చేసిన రోజునే దాడిశెట్టి అండ్ కో భూములు బదలాయించుకోవడంపై మచ్చుకు కొన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. 7702 రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా రైతులు కొయ్య అప్పారావు, కొయ్య సత్యనారాయణకు కాకినాడ సెజ్ నుంచి 1.01 ఎకరాల భూమి బదిలీ అయ్యింది. ఏమాత్రం ఆలస్యం లేకుండా కొద్దిసేపటికే 7715 నెంబర్ ద్వారా దాడిశెట్టి రాజాకు రైతులు ఆ భూమిని రాసిచ్చేశారు. గోళ్ల పెద్ద అప్పారావు, చిన్న అప్పారావు, నూకరాజు, గోళ్ల ఉప్మాకు, గోళ్ల బాబురావుకు రిజిస్ట్రేషన్ నెంబర్ 7706 ద్వారా 93 సెంట్లను బదలాయించగా వెంటనే రిజిస్ట్రేషన్ నెంబర్ 7717 ద్వారా రాజాకు అప్పజెప్పారు. తలపంటి మణితల్లి, కొండబాబు, చంటిబాబు, కృష్ణలకు 7708 నెంబర్ ద్వారా 90 సెంట్లు రిజిస్టర్ చేయగా మరుక్షణమే 7716 నెంబర్ ద్వారా రాజాకు రిజిస్టర్ చేశారు. సెజ్ నుంచి 7707 నెంబర్ ద్వారా కొయ్య అప్పారావుకు అర ఎకరం బదిలీ అవ్వగా కాసేపటికే 7714 నెంబర్ ద్వారా రాజాకు ఇచ్చేశారు. 7701 రిజిస్ట్రేషన్ నెంబర్తో దూలం కొండబాబుకు ఎకరం రిజిస్టర్ చేయగా వెంటనే 7718 రిజిస్ట్రేషన్ నెంబర్తో ఆ భూమి రాజా సొంతమైంది. సెజ్ నుంచి 10832 రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా కాలిన నూకాలమ్మకు ఎకరం భూమి బదిలీ చేయగా వెనువెంటనే ఆమె నుంచి 10856 నెంబర్ ద్వారా రాజాకు రిజిస్టర్ అయ్యింది. యాదాల నాగమణికి 10831 రిజిస్ట్రేషన్ నెంబర్తో ఎకరం భూమి సొంతమవగా కొద్దిసేపటికే 10857 రిజిస్ట్రేషన్ నెంబర్తో దాడిశెట్టి రాజా మామ దేవవరపు సూర్యచక్రంకు వెళ్లిపోయింది. 12161 నెంబర్ ద్వారా గంపల చంద్రారావుకు ఎకరం 20 సెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తే కొన్ని గంటల్లోనే 12488 నెంబర్తో దాడిశెట్టి రాజా అనుచరుడు నాగం గంగాధర్ రావుకు భూమి బదిలీ అయ్యింది. కాకినాడ ప్రాంతంలో ప్రత్యేక పారిశ్రామిక జోన్, ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తామంటూ 2005లో రాష్ట్ర ప్రభుత్వంతో ఓఎన్జీసీ ఒప్పందం చేసుకుంది. 13 గ్రామాల్లో 8120 ఎకరాల సేకరణకు ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. రైతుల నుంచి భూమి లాక్కున్నాక ఓఎన్జీసీని వెళ్లగొట్టి ప్రైవేటు సంస్థకు సెజ్ ను అప్పజెప్పింది. ఏపీఐఏసీ ద్వారా ప్రభుత్వం తీసుకోవాల్సిన వాటాను వదిలేసుకుంది. 2019లో అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి 2020-21 ఆర్థిక సంవత్సరంలో కాకినాడ సెజ్ ను అరబిందో రియాలిటీకి కట్టబెట్టారు.